I have inclined. Inclination is something like tilt. I have inclined my heart అంటే నా మనస్సును నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను అంటే సబ్మిషన్ కింద. సో ఇంక్లినేషన్ ఈజ్ సబ్మిషన్, నథింగ్ లైక్ సబ్మిషన్ ఆఫ్ కోర్స్. సో మరొక రకంగా అంటే ఒకవేళ చిత్రీకరించుకొని చెప్పుకుందాము అంటే ఇట్స్ లైక్ ఐఎమ్ అప్రైట్, ఇట్లా స్ట్రైట్గా ఉన్నాను. బట్ ఎక్కడైతే ఆయన హృదయం ఉందో ఆ హృదయానికి నేను అలాగా ఇన్క్లైన్, నన్ను దానికి లోబరుచుకుంటున్నాను. ఐఎమ్ జస్ట్ బెండింగ్ టువర్డ్స్ ఇట్. ఐఎమ్ అనుకుంటున్నాను, ఐఎమ్ జస్ట్ గివింగ్ అప్ మై సెల్ఫ్, ఐఎమ్ గెటింగ్ క్లోజర్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్. వాట్ హ్యాపెన్స్, మనము when we are a little away from God, this works. Okay, this works. దేవునికి దూరంగా this is working. వాక్యం చెప్పుకుంటాం, నడుచుకుంటా ఉంటాం. God speaks to us through the word and things like that. Let me just try and explain this to you. Joel, come and stand here quickly. See, I'm little far away from God, but the word is guiding me. దేవునికి కొంచెం దూరంగా ఉన్నాను. The word is guiding me. ఫైన్. బట్ దీని యాక్చువల్ ఇంటెంట్ బాగా నాకు అర్థం అవ్వాలి, ఇది అప్లై చేసుకోవాలంటే నేను ఈయనకి ఎంత చనువుగా, ఎంత దగ్గరగా ఉంటానో, ఎంత సన్నిహితంగా ఉంటానో దాన్ని బట్టి ఈ వాక్యం నా జీవితంలో ఉంది. అదర్వైజ్ దిస్ ఇస్ జస్ట్ అ వర్డ్ విదౌట్ ఎనీ అప్లికేషన్ బికాస్ ద ఆథర్ ఈజ్ అవే ఫ్రమ్ మీ. ఇట్స్ ఇంట్రెస్టింగ్, భలే ఉంటుంది. కొన్ని భలే ఉంటాయి, అరే ఇది నిజమైన అనిపిస్తుంటుంది. బట్ ద మోర్ యూ గెట్ క్లోజ్ టు ది ఆథర్, ద ఇంటెంట్ ఆఫ్ ది ఆథర్ కమ్స్ అండ్ దెన్ యూ బిగిన్ టు యాక్చువల్లీ అప్లై ఇట్ ఇన్ టు యువర్ లైఫ్. నువ్వు దాన్ని అది అప్లై చేసుకుంటానికి అన్వయించుకునేటటువంటి పరిస్థితుల కోసం. నౌ సో వెన్ ఐ గెట్ క్లోజర్, వెన్ ఐఎమ్ ఫార్ అవే, ఐ హ్యావ్ ద వర్డ్ స్పీకింగ్ టు మీ. వెన్ ఐ గెట్ క్లోజర్, I begin to hear the voice behind the word. Did you understand? దూరంగా నేను వాక్యం చదువుకుంటున్నాను, బాగానే ఉంది. నేను దేవునికి సన్నిహితంగా అయినప్పుడు ఆ వాక్యం వెనుక ఆయన స్వరాన్ని వింటూ ఉంటాను. You get me? అంటే I begin to hear the author of the word. And as I incline is bending towards. As I incline towards his heart, I begin to hear the heartbeat of God. ఆయన గుండె చప్పుడు నాకు ఎప్పుడు వినపడుతుంది, యాజ్ ఐ గో క్లోజ్. ఇదివరకు స్టెథోస్కోప్ లేవు, డైరెక్ట్గా చేపెట్టేవాళ్ళు. దాని తర్వాత గొట్టం అని ఒకటి ఉండేది, ఊదేవాళ్ళు, పొయ్యికి ఊదేవాళ్ళు, కట్లు పొయ్యి. సో దే యూజ్డ్ టు పుట్ దట్ అండ్ లిసన్ టు ఆల్ దోస్ క్వాక్స్, డాక్టర్స్, whatever, before the steth was actually invented. So దూరంగా ఉన్నప్పుడు the word is there with me, but as I go closer, I hear the voice behind the word speaking to me. This becomes more real. And then as I incline my heart towards his heart, నా హృదయాన్ని ఆయన హృదయం తట్టు దగ్గరికి తీసుకుంటున్నప్పుడు అప్పుడు దెన్ ఐ బిగిన్ టు హియర్ ద హార్ట్ బీట్ ఆఫ్ గాడ్. సో గాడ్ ఈజ్ యాక్చువల్లీ కాలింగ్ అస్ టు లిసన్ టు ద హార్ట్ బీట్ ఆఫ్ గాడ్. లాట్ ఆఫ్ పీపుల్ రీడ్ ద వర్డ్ బట్ దే డోంట్ అండర్స్టాండ్ ద హార్ట్ బిహైండ్ ద వర్డ్. మనం ఒక మాట అంటాము, ఒక మాట చెప్తాము, కానీ యాక్చువల్గా ఆ మాట వెనుకున్నటువంటి భావం అవతలడికి పూర్తిగా అర్థం కాదు చాలాసార్లు. అంటే నా ఇంటెంట్ ఏంటో కంప్లీట్గా అర్థం కాదు, అదే కాదు ద ఇంటెన్సిటీ కూడా అర్థం కాదు. ఎక్స్ప్రెషన్స్లో ఇంటెన్సిటీ కూడా చాలా అర్థం కాదు. ఇప్పుడు సపోజ్ పాసం గారు ఏదో నాకు చేశారు, చాలా థ్యాంక్స్ అంటాను, ఆవిడకి వినపడింది చాలా థ్యాంక్సే. యాక్చువల్గా నేను ఎంత గ్రేట్ఫుల్గా అంతరంగంలో ఫీల్ అవుతున్నా ఆవిడకి తెలియదు, ఎప్పటికీ తెలియదు. చాలా 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 థ్యాంక్స్ అని చెప్తే చాలా చాలా థ్యాంక్స్ అన్నాడు ఆయన అనే అనుకుంటుంది, కానీ లోపల నేను ఎంత చాలా చాలా ఫీల్ అవుతున్నానో తనకి రాదు, తెలియదు, ఎప్పటికీ తెలియదు. అది కూడా తెలిసినవాడు ఒకడు ఉన్నాడు.
అది కూడా అంటే నీ అంతరంగంలో జరిగేటటువంటి భావనలు కూడా గుర్తించేవాడు నీకొకడు ఉన్నాడు. సో నా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఆయన హృదయంలో కూడా నీ కొరకు కొన్ని అటువంటి భావనలు ఉంటాయి. నీకు ఎలా అయితే భావనలు ఉన్నాయో, ద కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ యూ హ్యావ్, ద ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్ దట్ యూ హ్యావ్ టువర్డ్స్ ఎ పర్సన్, గాడ్ హ్యాస్ మచ్ మోర్ దాన్ దాట్ ఫర్ యూ. నీ ప్రవర్తన బట్టి ఆయన హృదయంలో నీ పట్ల ఆయనకున్న భావనలు మారవు. Did you get it clearly? ఇప్పుడు తప్పు చేశారనుకోండి, పిల్లలు తప్పు చేస్తే వారి పట్ల మన హృదయంలో వారి పట్ల భావనలు ఏమన్నా మారుతాయా? కోపం వచ్చి తన్నచ్చు, సెట్ చేయొచ్చు, but that doesn't alter my feelings towards my child. Did you get my point? Okay, ఇప్పుడు దౌర్భాగ్యుడా అన్నీ తినచ్చు అయిపోయింది. బట్ యాక్చువల్గా నువ్వు ఎంత పక్కనోడు కానీ పక్కింటోడు కానీ, అవును సార్ వీడు దౌర్భాగ్యుడు అని ఫస్ట్ వాడిని కొడతాను. బికాస్ యువర్ ఫీలింగ్స్ and the intensity of your feelings does not change a bit towards your own child, though he misbehaves and you're angry about him. వాడు చేసిన తప్పు కోపం ఉన్నా, అప్సెట్టింగ్ ఉన్నా, ఏదున్నా కానీ, ఎంత ఉల్లంఘించిన అదైనా కానీ నీ అంతరంగంలో. సో ఒక లాయర్గా నువ్వు నుంచుంటే నీ కొడుకు తప్పు చేస్తే, సార్ అది పొరపాటున జరుగుండొచ్చు కానీ బేసికలీ హీఈస్ నాట్ లైక్. Are you able to understand this? Initially, introductory words మీకు అర్థం కాకపోతే you won't understand the rest of it. So the title of my message is A Heart of Yearning and Learning. A Heart of Yearning. ఆయన కొరకు yearning అంటే చాలా కింద మీద పడిపోయేటటువంటి ఒక ఫీలింగ్. అది మంచి వస్తుంది, ఏదో మంచి పదం వస్తుంది. అది తృష్ణ కొంటే కొంచెం దప్పికగా అట్లా యర్నింగ్ ఫర్ హిమ్. ఆయన అంటే అసలు ఆయన్ని చూడాలని యూనో ఒక ఫీలింగ్, తప్పించిపోవడం, ఎక్సెల్ తపన, యర్నింగ్. ఆయన కొరకు ఒక తపన, ఆయన గురించి ఆయన దగ్గర నేర్చుకోవాలనే ఒక భావన, ఆయన కావాలి అనే ఒక తపన, ఆయన గురించి ఆయన దగ్గర ఆయన గురించి ఇంకొకరి దగ్గర కదా, ఆయన గురించి ఆయన దగ్గర నేర్చుకోవాలనే ఒక భావన. A heart of yearning and a heart of learning. Many times, we don't learn, we just listen. చాలాసార్లు మనం వింటాం కానీ we will never learn. మనం నేర్చుకోం. ఓకే, మనం కేవలం వింటాం వరకే. వింటే జరిగేది ఏమీ లేదు, పెద్దేం జరగదు. విన్నందుకు ఏం జరగదు, నేర్చుకున్నందుకు నీకు బోలెడంత జరుగుతుంది. ఏదో చూడాలని ఒక పాట రాశాను, మనసేదో చూడాలని తహతహ మననే నిన్ను వేడుకోనే ఏదో చూడాలని. అది రిలీజ్ అవుతుంది, అయిపోయింది, పాట అయిపోయింది. ఏదో చూడాలని మనసేదో చూడాలని తాత మననే నిన్ను వేడుకోనే తాత మననే నిన్ను వేడుకోనే ఏదో చూడాలని. మళ్ళొకసారి నిన్ను వేడుకోనే ఏదో చూడాలని ఏదో చూడాలని మనసేదో చూడాలని మననే నిన్ను
ఏదో చూడాలన్నది ఏంటో తెలియదు, అది నాకు తెలియదు. నా హృదయంలో నుంచి వచ్చిన మాట అది. ఏదో చూడాలి, ఇంకా నీ అంతరంగం చూడాలి, నీ ప్రేమను ఇంకా చూడాలి, నీ మంచితనం ఇంకా నేను చూడాలి, ఏదో చూడాలని, నీ ఆలయంలో ఉండాలని, నివసించాలని, ఇంకా ఏదో చూడాలని. That yearning for God is what I'm trying to put things forward. See, when you have an idea of having both the world and God, it doesn't work out. ఇదివరకు కాశీకి వెళ్ళేవారు తెలుసా? కొన్ని పెళ్ళిళ్ళు కాశీకి వెళ్ళిపోతానంటాడంట పెళ్లి కొడుకు. అరే వెళ్ళొద్దని పట్టుకొని ఆయన గడ్డం పట్టుకొని పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు తీసుకొని వస్తాడు. కాశీకి వెళ్ళొద్దా, కాశీ కంటే ఇక సన్యాసం పుచ్చుకున్నాడని, మా అమ్మాయిని ఇస్తాం తీసుకొని మీరు రండి అని. మన ట్రెడిషన్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి, లవ్లీ ట్రెడిషన్. అక్కడికి వెళ్ళిపోతే కానీ దేవునితో మనం కలిసి ఉండలేము, అంటే దేవుడితోటి kind of Buddha went for a nirvana. But the beautiful thing is the act on the cross provided something for us. నీ ఉన్న దగ్గరే నీవు దేవునితో నీ సన్నిహితంగా ఉండొచ్చు. యూ డోంట్ హ్యావ్ టు గో టు హిమాలయస్ ఫర్ గాడ్. సో ఏదన్నా నువ్వు చూడాలి అనుకుంటే నీ ఉన్న దగ్గరే చూడగలవు, ఆయన అంతరంగాన్ని నువ్వు ఉన్న దగ్గరే అనుభవించగలవు, చూడగలవు, ఆయన మంచితనం అక్కడే నువ్వు అనుభవించగలవు. సో ఇఫ్ యూ వాంట్ ద వరల్డ్ అండ్ ద వర్డ్, ఇట్ డజంట్ వర్క్ అవుట్. రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. అయితే దేవుడు, లేకపోతే ఫర్ ఇన్స్టెన్స్ అయితే నా పాత జీవితం, లేకపోతే నా క్రొత్త జీవితం. కొంత పాత కొంత క్రొత్త కుదరదు. ఈ క్రొత్త ద్రాక్షారసం కూడా పాత తిథుల్లో వేయము, బికాస్ ఇట్ ఈస్ రియలీ హార్మ్ఫుల్ ఫర్ దాట్ పర్టిక్యులర్ సాక్. అదే చినిగిపోతుంది, కారిపోతుంది. సో ఐ వాంట్ us to understand that basically if you want God, if you are yearning for God, దేవుడు అంటే నువ్వు తాహతపడుతున్నట్లయితే, తప్పించుచున్నట్లయితే, దేవుని కొరకు నువ్వు ఆరాట పడుతున్నట్లయితే, you need to leave back some of the world. ఎంత నువ్వు ఆయన కావాలనుకుంటే అంత నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి. అదర్వైజ్ ఇట్ డజంట్ వర్క్. హార్ట్, ఇన్ హీబ్రూ ఇట్స్ కాల్డ్ లెబ్, LEBH, హార్ట్. లెబా అంటారు, లెబాబ్ అంటారు, హార్ట్ అంటారు. బట్ మన మాటలు దే రిఫ్లెక్ట్ వాట్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్. ఓకే, మన మాటలు దే రిఫ్లెక్ట్ వాట్. నువ్వు ఎంత చక్కగా ఎంత బాగా అవతల వాడు మాట్లాడుతున్నా, కాసేపు నువ్వు వింటే వాడి హృదయంలో ఏముందో అదే బయటకు వస్తుంది. You can't feel bad about a person and talk good about him. You can't be talking one thing and feeling something else in your heart. That can't happen for a long time. నువ్వు ఎంత మంచి డిప్లొమాట్నైనా తీసుకో, నువ్వు ఎంత మంచి కళాకారునైనా తీసుకో, ఫైనల్గా ఎక్కడో హృదయంలో ఉన్న మాట బయటకు రాక తప్పదు. హృదయం అన్నిటికంటే కపటమైనటువంటిది. హృదయం అన్నిటికంటే కపటమైనటువంటి. బైబిల్ రాసింది, ఏం చెప్పట్లేదు. సో మనం ఎట్లా అంటాం కదా, కపటం 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 అని అర్థం చేసుకోండి. ఎవరైనా మీకు ఇలా అనగానే బాగా అనుకోవద్దు, మీరు అట్లా ఫీల్ అయిపోవద్దు. మీరు దీంట్లో కూడా పెడతారు హార్ట్స్ ఇట్లా అని. డోంట్ ఫాల్ ఫర్ ఇట్. కపటం 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 అనుకోండి. అదో బైబిల్ చేస్తుంది. హృదయం అన్నిటికంటే ఇఫ్ యూ కెన్ అలైన్ దాట్ విత్ గాడ్, then everything else gets aligned with it. You can't treat people better than you talk about them. You can't treat people better than you talk. నువ్వు ఎట్లా మాట్లాడతావు వాళ్ళ గురించి, నువ్వు అలాగే వాళ్ళని నువ్వు ట్రీట్ చేయగలవు. సో యూ బెటర్ గెట్ యువర్ హార్ట్ ఇన్ లైన్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. Proverbs 3:26 వెరీ క్విక్లీ. బాబా ఎంత చక్కటి మాట అన్నాడు. నా కుమారుడా, నీ హృదయమును నాకు ఇమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. రెండే మాట్లాడినాడు. ఎవరు అడుగుతున్నారు మన హృదయాన్ని? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు మన హృదయాన్ని మన దగ్గర నుంచి అడుగుతున్నాడు. సో ద హార్ట్ ఈజ్ విత్ యూ, నాట్ విత్ గాడ్. గాడ్ ఈజ్ సేయింగ్, గివ్ మీ యువర్ హార్ట్. సో ద ఇన్క్లినేషన్ డిపెండ్స్ ఆన్ యూ బికాస్ ద హార్ట్ ఈజ్ యోర్స్. హృదయం నీది కాబట్టి ఆ హృదయాన్ని ఎక్కడ పెడతావు, ఎవరికి ఇస్తావు, ఎవరితోటి జతపరుస్తావు అనేది నీపైన ఆధారపడింది. ఎవరికి లోబడేటట్టుగా చేస్తావు నీపైన ఆధారపడింది. దేవుడు అన్నాడు, నీ హృదయాన్ని నాకిమ్ము. మనమేమో ఆయనకి ఏదో అర్పణ హంగామా చేస్తుంటావు. నీ అర్పణలు నీ హడావుడి కాదు, నీ హృదయాన్ని
ఎంత గొప్ప మాట కదా, ఎంత చక్కటి మాట. నీ హృదయాన్ని నాకు, ఇఫ్ యూ కెన్ గివ్ మీ యువర్ హార్ట్, ఐ కెన్ టర్న్ ఇట్ ఎనీ విచ్ వే ఐ లైక్. ఐల్ గివ్ యూ మై హార్ట్. రెండోది ఏంటంటే, అండ్ లెట్ యువర్ ఐస్ డిలైట్ ఇన్ మై వేస్. సో మై సన్, గివ్ మీ యువర్ హార్ట్ అండ్ లెట్ యువర్ ఐస్ డిలైట్ ఇన్ మై వేస్. గాడ్ సేస్ లెట్ యువర్ ఐస్ డిలైట్. అంటే దేవుని పద్ధతులు, దేవుని మార్గములు, దేవుని కట్టడలు మన కనులకు ఇంపుగా ఉండాలి. వావ్, వర్షిప్, వావ్. లుక్ ఎట్ ద వర్షిప్ దట్ యూ హ్యాడ్. ఐ డోంట్ నో, మెనీ ఆఫ్ యూ మస్ట్ హ్యావ్ మిస్డ్ కదా. లేట్గా వచ్చిన వాళ్ళు వర్షిప్ చాలా మిస్ చేస్తుంటారు. యూ మిస్ సంథింగ్ ఇన్ లైఫ్. ఆ వర్షిప్లో, ఆ టైంలో బహుశా నీకు రావాల్సింది ఏదో దేవుడు ఏర్పరిచి ఇక్కడ ఉంచుంటాడు, అది నీకు రాలేదు, పోయింది. మళ్ళీ వస్తుందా నాకు తెలియదు. యూ మిస్డ్ అవుట్. ఈరోజు ఆ బలలో పాల్గొంటే దేవుడు నీకు కార్యం చేద్దాం అనుకున్నాడు. బూమ్, యూ లాస్ట్ ఇట్. యు ఆర్ బిజీ. ఐ నో, ఐ అండర్స్టాండ్, యు ఆర్ బిజీ. యూ లాస్ట్ ఇట్. మళ్ళీ దొరకదు. అంటే దేవుడు పిచ్చోడు కాదు, వెంటబడి చేసేవాడు కాదు. ఒక్కసారి నిన్ను వెంటబడి రక్షించుకున్న తర్వాత ఆయన వెంటబడాల్సిన బాధ్యత నీది, నాది. ఏదో ఒకసారి పైనుంచి కింద దిగి వచ్చాడు కదా, నా వెంటబడ్డాడు కదా, నన్ను వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కదా, ఎప్పుడు అదే పని చేస్తాడు, చేయడు. వెదకి రక్షించుకునే వరకు ఆయన పని. ఆయనని అనుగ్రహించిన తర్వాత ఆయన్ని వెంబడించాల్సింది నా పని. సో ఇట్ ఈస్ ది yearning for God that makes you whole in Christ. పరిపూర్ణత, సంపూర్ణత క్రీస్తులో నీకు ఎప్పుడు వస్తుందంటే, ఆ క్రీస్తు అంటే ఒక తపన, ఒక ఆరాటము నీ అంతరంగంలో ఉన్నప్పుడు వస్తుంది. Proverbs 23 says, this is often referred to the heart chapter. దీన్ని Proverbs 23ని హార్ట్ చాప్టర్ అంటాం అనమాట. హృదయానికి సంబంధించినటువంటి చాప్టర్ అది. The scripture signifies the seat of affection. Heart signifies the seat of affections. Actually, మీకు తెలుసో తెలీదు, హార్ట్ షేప్ తెలుసు కదా మీకు. దాంట్లో మధ్యలో కొన్నిసార్లు ఇట్లా నెర ఒక ఇది చూపిస్తారు. హార్ట్ విల్ నెవర్ బ్రేక్. ఇఫ్ ఇట్ బ్రేక్స్ యూ విల్ డై. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ ఓన్లీ. బట్ గాడ్ టాక్స్ అబౌట్ హార్ట్ బికాస్ హార్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్. నీ కాలు, చెయ్యి, కన్ను ఏం పని చేయకపోయినా, కిడ్నీ ఒకటి పని చేయకపోయినా నువ్వు ఇంకా బ్రతికి ఉంటావు. కానీ గుండె పని చేయకపోతే, సో ఇట్ ఈస్ వైటల్. సో గాడ్ ఈస్ సేయింగ్, నీ దేహంలో ఆ వైటల్ పార్ట్ని నాకు ఇవ్వు. యూ జస్ట్ గివ్ మీ. అన్నిటికంటే కీలకమైనటువంటిది నీ హృదయమే ఉన్నది. యూ జస్ట్ గివ్ ఇట్, విచ్ ఇస్ ఆ బైబిల్ ప్రకారంగా హృదయం అంటే ఇట్ ఆల్సో టాక్స్, ఇట్ ఈస్ ద సీట్ ఆఫ్ ఆల్, థ్రోన్ ఆఫ్ ఆల్ అఫెక్షన్స్. నీ భావాలు, భావోద్రేకాలు అన్నీ కూడా దాంట్లో ఇమిడ్చబడి ఉంటాయి. నీ జ్ఞానము, నీ అండర్స్టాండింగ్, ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ది సెంటర్ స్టేజ్ ఆఫ్ మ్యాన్. ఒక మనిషి, ఒక హ్యూమన్ బీయింగ్కి సెంటర్ స్టేజ్ ఏంటంటే ఆ హృదయమే అయి ఉన్నది. నేను ఇందాకే చెప్పాను, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, కపటమైనది. ఇట్ ఈస్ డిసీట్ఫుల్ అండ్ వికెడ్. Jeremiah 17:9లో చెప్తాడు, ఇట్ ఈస్ డిసీట్ఫుల్ అండ్ వికెడ్. యూ గాట్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్. బట్ విజ్డమ్ ఇస్ జస్ట్ అనదర్ నేమ్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వెన్ యూ రీడ్ 1 Corinthians 1:30 యూ విల్ అండర్స్టాండ్. 1 Corinthians 1:30 చదివితే యూ విల్ అండర్స్టాండ్ దట్ విజ్డమ్ ఇస్ అనదర్ నేమ్ ఫర్ గాడ్ హిమ్సెల్ఫ్, ద లార్డ్ జీసస్ హిమ్సెల్ఫ్. ఇట్ ఈస్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ therefore who is asking, give me your heart. Would you give your heart to God today? నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు, నా హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. నీ కోరికలు ఉన్నాయి, నీకు ఇష్టం వచ్చినట్టు, ఫైన్, బాగానే ఉంది, కానీ నీ హృదయాన్ని నాకు ఇస్తావా అన్నాడు. Can you give your heart to me? When we hear Jeremiah talk about writing God's laws on the hearts of people, we need to understand that God is literally meaning, put my stamp on your life. నీ హృదయం పైన నా కట్టడలను రాసుకోమంటాడు. నీ పేరేమో ఆయన చేతిలో, అరచేతిలో చెక్కుకున్నాడు. నీ హృదయాన్నేమో ఆయనకి ఏమంటున్నాడు, నీ హృదయం పైన ఆయన కట్టడలను రాసుకోమని అడుగుతున్నాడు. సో దాట్ హృదయం పైన రాసుకున్నాయి అంత సులువుగా చెరిగిపోవు. యూ నీడ్ టు డాక్యుమెంట్ ఇన్ యువర్ హార్ట్. కొన్ని మీరు మర్చిపోలేరు చూడండి లైఫ్లో, కొన్ని ఉంటాయి. మరి ముఖ్యంగా కొన్ని గాయాలు మర్చిపోలేరు. మంచి మర్చిపోతాం, ఇతరులు చేసిన మంచి మర్చిపోతాం, గాయాలు మర్చిపోరు. ఆ గాయాలు ఎన్ని సంవత్సరాలైనా, యాక్చువల్గా అది పెద్ద గాయమే కాదు,
బట్ ఏంటో అదొక మెమరీ అయిపోయింది. అండ్ ఇట్ బిగిన్స్ టు హర్ట్ యూ ఎవ్రీ టైమ్ యూ థింక్ అబౌట్ ఇట్. దట్స్ వై గాడ్ సేస్ గివ్ యువర్ హార్ట్ టు మీ. నేను పదిలంగా పెడతాను, అది గాయపడకుండా పెడతాను, గాయపడినా దాన్ని మాన్పుతూ నేను ముందుకి కొనసాగిస్తాను. ఇట్ ఈస్ లైక్ టోటల్ సబ్మిషన్ టు గాడ్. యూనో లైక్ వి డూ లైక్ దిస్. డూ యూ డూ దట్? I do that to my wife. Like, you do that? Like, my heart is yours. You have those things, giving hearts away. No, you have only one heart. You can't give so many hearts. But we do like this. It's just saying, God is saying, do like this to me. Valentine's Day వస్తుంది. ఊరికే పిచ్చి పిచ్చి కార్డులు పెట్టి ఆడికి ఇడికి ఇవ్వకండి. వేస్ట్. ఎవరన్నా మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వాడికి ఉద్యోగం ఉండాలి, బాగా సంపాదిస్తూ ఉండాలి స్టడీగా. ఊరికే జీన్ ప్యాంట్ వేసుకొని గడ్డం పెట్టుకొని గిటార్ పట్టుకొని మినిస్ట్రీ చేస్తున్నాను కాదు. అది క్రిస్టియన్ పిల్లలు అందరూ ఆ పని చేస్తున్నారు. ఎవడన్నా బీకామ్ ఇంకా చదువుతూనే ఉంటాడు 4 సంవత్సరాల నుంచి. అట్లా కాదు. యూ షుడ్ బి గ్రాడ్యుయేట్. వాడికి ఉద్యోగం ఉండాలి, నెలకి ఇంత సంపాదించి ఇంటికి తీసుకురావాలి, వాడికి ఇల్లు అద్దె కట్టి నిన్ను అక్కడ దాంట్లో పెట్టాలా, రేషన్ తీసుకొచ్చి. అంత సత్తా ఉండాలి. నాకు 20 వస్తున్నాయి కాబట్టి నేను చేసుకుంటాను, నీ 20తో పాటు కలిసి మనం బతుకుతామంటే కుదరదు. అది you should have sense when you get married to people. You should apply wisdom. The man is supposed to bring, he should be able to take a home, keep in the home and feed you. Car petrol nuve adi vere visham, but the basic things have to. Don't throw your heart away to people. Give it to God and he will make a lot out of this. So now, and there is something very practical about the whole thing. The will is the key if you want to make this happen. Let me go on a rapid fire now. The will is the key. ఇది దేవుని కట్టడలు నా హృదయం పైన రాయాలి, చెక్కబడి ఉండాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు? మంచి మాట. నీ హృదయం ఆయనకి ఇవ్వడమే కాదు, నీ చిత్తం అనేది ఆయనకి లోబడేటట్టుగా చేయడం చాలా ఇంపార్టెంట్. సో ద విల్ ఈజ్ ద కీ. సో విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఇంటెన్షనల్ లివింగ్ దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. ఇంటెన్షనల్ లివింగ్. అండ్ 2, ఇట్ ఈస్ ద ఈగర్నెస్ టు లెర్న్ దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. నేను నేర్చుకుంటానికి సిద్ధంగా ఉన్నాను అనేది చాలా ప్రాముఖ్యం. కొంతమంది మనం గుడికి వినటానికి వెళ్తాం. ఇదివరకంటే నేను అట్లనే వెళ్ళేవాడిని. గుడికి వినటానికి వెళ్తాం. కొన్నిసార్లు వర్షిప్ భలే ఉందని వెళ్తాం, కొన్నిసార్లు చెప్పింది వినటానికి వెళ్తాం. కొంతమంది చెప్పింది నేర్చుకుంటానికి వెళ్తారు, కొంతమంది చెప్పింది నేర్చుకొని అభ్యసించడానికి వెళ్తారు. తేడా ఉంటుంది. Some people just go to listen to it because it sounds great. A lot of stuff sounds great. But some people actually go there to learn. Some people go there to learn and apply. So who are you in this? వీరిలో నువ్వెవరివే ఉన్నావు. సో ద విల్ ఈజ్ ద కీ ఫర్ యూ టు మేక్ ఇట్. నీ హృదయం పైన ఆయనకి హృదయం ఇవ్వడం, ఆయన వాక్యము, ఆయన కట్టడలు నీ హృదయం పైన లిఖించి పెట్టి ఉండాలంటే దానికి తాళం చెవి ఏంటంటే నీ చిత్తమును సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకుంటడం. ఇట్ ఈస్ ఈగర్నెస్ టు లెర్న్, ఇట్ ఈస్ ఈగర్నెస్ టు అప్లై అండ్ ఇట్ ఈస్ ద విల్ టు మాస్టర్. ఏదైనా పట్టుకుంటే దాన్ని సాధిస్తారు అంటారు. ఉందా మీకేమన్నా? ఏదైనా పట్టుకుంటే అది అయ్యే వరకు చేయాలి. ఇప్పుడు ఏదైనా రిపేర్కి, ఈ స్పీకర్ విప్పామనుకోండి రిపేర్కి, దాన్ని రిపేర్ చేసామని సాధించి పెట్టాలి. రిపేర్ చేసి చూసి నాకు అర్థం కావట్లేదు లోపల అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. రియలీ. బట్ గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ పీపుల్ హూ సే యు డూ ఇట్, ఐ విల్ బి రైట్ బిహైండ్ యూ, గివ్ యువర్ హార్ట్ టు మీ, ఐ విల్ మేక్ యూ కంప్లీట్ ద హోల్ థింగ్. సో ఏదన్నా కానీ సాధించేవాడై ఉండాలి. సో యూ షుడ్ బి ఏబుల్ టు మాస్టర్ ఇట్. నేను దేవునితో నా సంబంధాన్ని ఆల్మోస్ట్ నేను ఒక లెవెల్కి తీసుకొని వస్తాను. సాధారణ స్థాయిలో ఉంచును. వీ కెన్ నెవర్ మాస్టర్, బట్ యూ కెన్ మాస్టర్ యువర్ విల్ వెన్ యూ సబ్మిట్ యువర్ విల్ టు గాడ్. దేవునికి కానీ మన చిత్తాన్ని నువ్వు సమర్పించినట్లయితే ఆ చిత్తంను నువ్వు మాస్టర్ చేయగలవు. నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటుంది ఆ చిత్తం ఎట్లా చెప్తే నువ్వు అలాగా వినవు. లెర్నింగ్ హ్యాపెన్స్ ఇన్ 2 ways. జస్ట్ గెట్ రైట్ డౌన్ వెరీ క్లియర్లీ. నేర్చుకుంటాం అనేది 2 రకాలుగా జరుగుతుంది. నంబర్ 1, ఇన్సిడెంటల్లీ యూ లెర్న్. నంబర్ 2, ఇంటెన్షనల్లీ యూ లెర్న్. ఒకటేమో ఇన్సిడెంటల్లీ అంటే ఏదో కొన్ని సందర్భాలలో నువ్వు నేర్చుకుంటావు, సందర్భాలను బట్టి.
ఇంటెన్షనల్ అంటే ఖచ్చితంగా నేర్చుకుంటానికి నువ్వు ప్రయాసపడి నీ ప్రయత్నం చేసి నేర్చుకుంటావు. ఇంటెన్షనల్. ఇప్పుడు బడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ద లాట్ ఆఫ్ పీపుల్ గో టు స్కూల్. చాలామంది స్కూల్కి రకరకాలుగా వెళ్తారు. గుడికి ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. వెళ్ళకపోతే తంతారని వెళ్ళేవాళ్ళు. దాంట్లో నేను. స్కూల్కి వెళ్ళకపోతే తంతారు అని వెళ్ళేవాడు ఉంటారు. స్కూల్కి వెళ్ళాలి కాబట్టి నిజంగా స్కూల్కి సంతోషంగా ఐ వాంట్ గో టు స్కూల్ అని వెళ్ళేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. సత్యంగా పొద్దున్నే 6:30 7ంటికి లేపి తయారయ్యి వెళ్ళమని ఎవరికి ఇష్టం ఉండదండి. ఆ స్కూల్ ఏదో 11:30కి పెడితే భలే ఉండేది. బట్ లైక్ నోబడీ రియలీ, బట్ ఏదో కొంతమంది. బట్ ఇంట్లో నిజంగా ఇఫ్ ది అట్మాస్ఫియర్ ఇస్ సో బ్యాడ్ స్కూలే బాగుంటుంది అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఇంటెన్షనల్గా నేను స్కూల్కి వెళ్ళి నేర్చుకుందాం అనుకుని మీరు ఎవరన్నా స్కూల్కి వెళ్ళారా? స్కూల్కి వెళ్ళారు కాబట్టి నేర్చుకున్నారు. స్కూల్కి వెళ్ళి నేను నేర్చుకున్నాను. ఇంటెన్షనల్ ఈజ్ సంథింగ్ దట్ యూ గెట్ ఎన్రోల్డ్. పలానా దాంట్లో ఎన్రోల్ అయ్యి మనం ఆ సర్టిఫికేట్ కోర్స్ చేస్తాం, ఇది చేస్తాం. ఈ స్కిల్ ఇంటెన్షనల్గా మనం సో నేర్చుకుంటాం అనేది సందర్భంగా కొన్నిసార్లు వస్తుంది. సందర్భం బట్టి కొన్ని నేర్చుకుంటాం, కొన్ని మనం ఖచ్చితంగా ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా మనం నేర్చుకుంటాం. సో లెర్నింగ్ హ్యాపెన్స్ ఇన్ 2 ways. ఇంటెన్షనల్గా నేర్చుకుంటాం అనేది నిన్ను ఏ స్థాయికన్నా ఎత్తి తీసుకొని వెళ్ళగలదు.